హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఆలూ ఫ్రై చేశాను. దానికోసం ముందుగా 6 పొటాటోస్ తీసుకొని అండ్ ఇలా దానిపైన ఉన్న పీల్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే ఆయిల్లో త్వరగా బాయిల్ అయిపోతుందని చెప్పి అండ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే దీంట్లో వేసాను నేను. అండ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ముందుగానే 1 ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ముందు వేయలేదు, ఆలు కొంచెం వేగాక వేద్దామని చెప్పేసి అయితే తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసాను. ఇలా వేయడం ఇవన్నీ తర్వాత వేసుకోవడమే బెటర్, ఎందుకంటే ముందుగా వేస్తే ప్యాన్కి అతుక్కపోతాయి ఇవి. ఇలా వేస్తే ఆలు అనేది మంచిగా ఉంటుందన్నమాట ఆయిల్లో బాయిల్ అయినాక వేస్తే. అండ్ తర్వాత 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను. ఇలా అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసి పక్కన పెట్టాను. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా లిడ్ పెట్టాను. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇది ఇలా అయిపోయిందనమాట. అండ్ దాంట్లోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. అండ్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అది ఇలా ఫ్రై అయ్యే వరకు చూశాను. 90% ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు ఇలా నేను పీసెస్ని అయితే ఇలా కట్ చేసి చూశాను. చూడండి, ఇలా మెత్తపడిపోయింది కదా ఇది. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను నేనైతే. ఈ ఫ్రై నేనైతే పూరీ కోసం అని చేశాను అనమాట. చూడండి, పూరీ అండ్ ఆలూ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.